ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. చదువు అన్ని మార్గాలకు దారని, చదువుకు మించిన సంపద లేదని, ఎన్ని కష్టాలు ఎదురైనా చదువు కొనసాగించాలని సప్తగిరి కళాశాల మాజీ ప్రిన్సిపల్, ప్రభుత్వ ఉపాధ్యాయులు ఈశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం హిందూపురం పట్టణంలోని శాంతినగర్లో గల మార్గదర్శి విద్యానికేతన్ పాఠశాల ఆవరణంలో నిర్వాహకులు కె సాయికళ, కె మాలప్ప ఆధ్వర్యంలో కీర్తిశేషులు నాగశేషుడు జ్ఞాపకార్థం తన భార్య వై కుళ్ళయ్యమ్మ ఆర్థిక సహాయంతో 26వ ఉచిత వేసవి బడి ప్రారంభోత్సవ పూజలో ముఖ్య అతిథిగా ఈశ్వర్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఇంతకుముందు ఉచిత వేసవి బడి నిర్వాహకులు కె సాయికళ, కె మాలప్ప దంపతులు, ఎంసి గంగాధర్, కె శివారెడ్డి, డ్రాయింగ్ మాస్టర్ శ్రీశైలం, కె రాజశేఖర్, చాందు భాష, పాపిరెడ్డి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన గావించి లాంఛనంగా ఉచిత వేసవి బడిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ అమ్మ ఒడి, చదువుల బడి, దేవుడి గుడి, దైవ స్వరూపాలన, అమ్మా నాన్న గురువు భగవంతుడితో సమానమని పేర్కొన్నారు. వేసవి సెలవులలో మురికివాడల పిల్లల కోసం 26 ఏళ్లుగా ఉచిత వేసవి బడులు నిర్వహిస్తున్న కె సాయికళ, కె మాలప్ప దంపతులను ఆయన అభినందించారు. అంతేకాకుండా కంప్యూటర్, కరాటే, యోగా, డ్రాయింగ్, డ్యాన్స్, సంగీతం, చక్కని దస్తూరి తదితర విద్యాలలో తర్తిచిచ్చి పేద పిల్లలకు నెల రోజుల పాటు వేసవి సెలవులు ఎంతగానో ఉపయోగమన్నారు. దాతలు రాజ్ కుమార్, ఓంకర్, రెడీమేడ్ దుస్తులు వ్యాపారులు ఓం ప్రకాష్, జగదీష్ సోదరులు విద్యార్థులకు తీపి వంటకాలతో కూడిన అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కుమారి, మమత, సిరి, శ్రావ్య, త్రిష, చిన్నారులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. అమ్మాయి